పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా ఫైర్ బ్రాండ్ ఫైర్ లీడర్ పావని గౌడ్ తోటి ఉన్నాము. అటు కేసీఆర్కు నోటీసులు అందాయి, విచారణకు హాజరయ్యారు. హరీష్ రావుకి నోటీసులు అందాయి, విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు అందాయి, విచారణకు హాజరయ్యారు. ఎలా అనిపిస్తుంది? నోటీసుల మీద నోటీసులు, విచారణల మీద విచారణలు. రేవంత్ రెడ్డికి ఇచ్చిన గ్యారంటీల మీద, ఇచ్చిన హామీల మీద నెరవేర్చే శక్తి లేక, ప్రజాపాలన అందించే ధైర్యం లేక, ప్రజలకు ఏ విధంగా పాలన చేయాలో అనే అవగాహన లేక, ఇవన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే కేసీఆర్ గారికి విచారణ అని, కేటీఆర్ గారికి ఏసీబీ విచారణ అని, హరీష్ అన్న మీద కేసులని విచారణ అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక దొంగ, ఒక ఓటుకు నోటు దొంగ, పట్టపగలు దొరికిన దొంగ, కలికాలంలో రాజ్యమేలుకుంటా కుర్చీ మీద కూర్చొని నేను దొంగనైనా మిగతా వాళ్ళను కూడా దొంగం చేద్దామనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఏమీ లేదు. ఎక్కడ ఏమీ అవినీతి జరగలేదు. వీళ్ళు అవినీతి చేసే కుటుంబం కూడా కాదు. బాపు కేసీఆర్ గారు సావు నోట్లో దలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఆ తెచ్చిన తెలంగాణలో మనం ఉండుకుంటా ఆయన మీద అవాకులు చెవాకులు పేలుకుంటా ఆయన కుటుంబం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టది. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండొచ్చు, రేపు మేము అధికారంలోకి వస్తాం. ఇంతకు ఇంత ఉంటుంది రేవంత్ రెడ్డి. కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు మీడియాకు అడ్రస్ ఇచ్చారు. నేను తెలంగాణ కోసం ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాను, జైలుకి వెళ్ళానని చెప్పారు. ఒకవేళ ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? మీ పార్టీ పరిస్థితి? అంటే లగచెర్ల రైతులకు బాసటగా నిలిచినందుకు ఆయనను అరెస్ట్ చేస్తారు కావచ్చు. రైతు భరోసా ఏది, రైతు బీమా ఏది, ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నందుకు ఆ ప్రశ్నల నుంచి తట్టుకోవడానికి మాత్రమే ఆయనను అరెస్ట్ చేస్తారు కావచ్చు. రేపో మాపో స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతామని చెప్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లా 420 హామీలు ఇచ్చింది లేదు, 6 గ్యారంటీలను నెరవేర్చింది లేదు. ఈ ఎన్నికలల్లా గెలవాలంటే ఏం చేయాలి? కేటీఆర్ దొంగ చేసిండు, దొంగతనం చేసిండు అనే ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయనను అరెస్టు చేస్తారు కావచ్చు. చేసి చూడు రేవంత్ రెడ్డి, ఆయన అరెస్టుతోటే నువ్వు కొరివితోటి తలగొక్కుంటానో, ఆయన అరెస్టుతోటి అగ్నిగుండం అవుతుంది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడికక్కడ నువ్వు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూనే ఉంటారు, నిన్ను రాళ్ళిచ్చి కొడతారు. ఇక అంటే ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే మీ ముఖ్య నాయకులందరూ విచారణకు హాజరవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఓట్లు మరి పడే అవకాశం ఉంటుందా? ఎందుకుండదండి? ప్రతి ఒక్క 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నది మాకు. మా కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కేటీఆర్ అవుతారు, ప్రతి ఒక్కరు కేసీఆర్ అవుతారు, ప్రతి ఒక్కరు హరీష్ అన్న అవుతారు. రేపు వీళ్ళందరినీ ప్రశ్నిస్తా అంటే ఈ ప్రశ్నలకు తట్టుకోలేక నువ్వు జైల్లో పెడతానంటే జైలు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి. పక్క రాష్ట్రం మీ గురువు ఉన్నాడు కదా, ఆ జైల్లను కూడా అరువు తెచ్చుకో. ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం మహిళా లీడర్లలో చూసుకుంటే పావని గౌడే ఎక్కువ ఫైర్ అవుతుంది. ఎందుకు ఆమెకు అంత కసి, ఎందుకు అంత కోపం అని అటు చాలా మంది అడుగుతున్న పరిస్థితి. కారణం ఏంటి? బాపు కేసీఆర్ గారి గురించి నాకు తెలుసు. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా పోయేదా డాడీ, ఎందుకు తిరుగుతానో ఆ పార్టీలా అన్న నేనే తెలంగాణ తెచ్చిన నాయకుడికి దేవుడిగా అనుకొని ఇంత ప్రయత్నాలు, ఇన్ని పనులు చేస్తున్నా. అసలు కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్ గారే లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టే కట్టకపోతే మా రైతన్నలకు నీళ్ళెక్కడివి? ఒకప్పుడు ఒక్క పంట పండించడానికే అరిగోసపట్టేటోళ్ళు మా రైతన్నలు. ఇప్పుడు 2 పంటలు కాదు 3 పంటలు వేసుకునే ధైర్యాన్ని తీసుకొచ్చింది. నీళ్ళు ఎప్పటికీ 24 గంటలు ఉంటాయని చెప్పింది కేసీఆర్ గారు. రైతన్నలు అంటే ప్రేమ కాబట్టి, తెలంగాణ అంటే ప్రేమ కాబట్టి, తెలంగాణ యాస భాష మీద అవహేళన జరిగింది నేను చూసిన కాబట్టి బాపు కేసీఆర్ గారు ఇదిరా నా తెలంగాణ అనే విధంగా గర్వంగా తల ఎత్తుకునే విధంగా చేసి చూపించిండు కాబట్టి బాపు కోసం పనిచేస్తానా, అంతే తప్ప ఏం లేదు. చిల్లర మల్లర పోరగాళ్ళు వాళ్ళు వీళ్ళోడు ట్రోల్ చేస్తూనే ఉంటారు, వాటిని మనం పట్టించుకునేది లేదు. బాపు కేసీఆర్ గారు మళ్ళా అధికారంలోకి వచ్చేదాకా పావని గౌడు ప్రశ్నిస్తూనే ఉంటుంది, రేవంత్ రెడ్డి ఎంబడి పడుతూనే ఉంటుంది. మీరేమో కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ వల్లనే ఈరోజు రైతులు బతుకుతున్నారు, అందరికీ ఏం లేని వాళ్ళకి ఇంత కూడుగుడ్డ అన్ని దొరుకుతున్నాయని మీరు చెప్తున్నారు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని అటు ప్రభుత్వంలో నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఫామ్ హౌస్కు పరిమితమైన ఆయన ఎక్కడున్నా కూడా రైతులకు నీళ్ళు వచ్చేటి, కరెంట్ వచ్చేది, ఎరువులు వచ్చేటి, పెట్టుబడి సాయం వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది, కేసీఆర్ కిట్ వచ్చేది,
ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందేది. మరి నువ్వు జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళి పాలన చేసుకుంటా ఏమందిస్తానో తెలంగాణ ప్రజలకు? రైతు ఒకప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో రైతు బంద్ వచ్చిందా, ఏమైంది, సంక్షేమ పథకాలు అందుతానయా అని చర్చ ఉండేది. ఇప్పుడు తెలంగాణలో ఏం చర్చ జరుగుతుందంటే నీ మీద కేసైందా, నా మీద కేసైందా, నేను ప్రశ్నించినా, నేను గిది అడిగినా, నా మీద ఇవాళ పోరగాన్ని తీసుకుపోయిండు, గది చర్చలు జరుగుతాయి.